హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. బట్ దాన్ని మనం కొంచెం మోడిఫికేషన్స్ చేసి రాగి పిండితో ఎలా చేయాలి అన్నది ఈరోజు రెసిపీ అండి. అండ్ మైదా నేను అసలు ఎక్కడ యూజ్ చేయట్లేదండి ఇందులో. సో మైదా అన్నిటికీ ఈ మధ్య పిండి వంటల్లో అన్ని మైదా యూజ్ చేస్తున్నాం కాబట్టి మైదా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అని నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్ బెల్లం అండి ఇలా సన్నగా తరుక్కోండి. అలా అయితే మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇలా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా తరుక్కోండి. సో ఇలా బెల్లం హాఫ్ కప్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొక హాఫ్ కప్ పెరుగు అండి. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలన్నమాట. మనము ఈ బెల్లం అనేది ఏంటంటే మనకి పెరుగులో మొత్తం కరిగిపోవాలి. ఉండలు లేకుండా చూసి కలుపుకోండి. బాగా బీట్ చేస్తూ కలుపుకోండి. మీకు స్పూన్తో అయితే స్పూన్తో, లేదు బీటర్ ఉంటే బీటర్తో కలపండి. సో యాక్చువల్గా అయితే స్పూన్తో నేను కలిపేశాను, నాకు ఈజీగానే కలిసిపోయింది. అంటే మనం బెల్లం ఆల్రెడీ సన్నగా కట్ చేసాం కాబట్టి, ఫైన్ పౌడర్ లాగా కట్ చేసాం కాబట్టి మనకి సో నాకు బెల్లం కూడా ఎక్కువ టైం పట్టలేదు కరగడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేయండి. సో ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత నేను ఒక 1 కప్ రాగి పిండి ఇందులో యాడ్ చేస్తున్నానండి. అండ్ నేను కొంచెం జల్లించుకుంటున్నాను ఇది. అండ్ ఈ జల్లడ కొత్త టైప్ గ్యాడ్జెట్ అండి. ఇది మనకి కొత్తగా వచ్చింది మార్కెట్లో, ఈ టైప్ ఆఫ్ జల్లడ. సో ఇది తెచ్చుకుంటే ఏంటంటే మనకి బయట పిండి అంతా పడకుండా కరెక్ట్గా గిన్నెలోనే పడుతుంది. అండ్ నీట్గా ఈజీగా ఉందన్నమాట. సో ఇలా పిండి అంతా బాగా జల్లించుకోండి. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్చర్ అంతా ఒకసారి మంచిగా కలిపేయాలన్నమాట. మనకి పిండికి బాగా కలిపేస్తే ఏంటంటే మనకు ఒక 5 to 10 minutes ఈ పిండి అలా నానుతుందన్నమాట. నానుతుంది కాబట్టి మనకి పిండి పిండిగా అలా టేస్ట్ డిఫరెంట్గా అనిపించడం కానీ, పిండి పిండి ఉన్నట్టు కానీ మనకు అనిపించదు అనమాట తినేటప్పుడు. సో ఇలా కలిపేయండి. ఫస్ట్ కలిపేసి ఒక 5 minutes అలా నాననివ్వండి. కానీ ట్రస్ట్ మీ అండి, ఈ రెసిపీ మాత్రం పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ అసలు ఇది మనం రాగి పిండితో చేసాము అన్నది కూడా పిల్లలకు తెలీదు, అంత బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ అండి. ఇది కూడా సేమ్ జల్లించుకుంటున్నాను నేను. ఒక 5 minutes ఈ పిండి ఇలా నానిన తర్వాత ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసి జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. అండ్ ఒక 1/2 కప్పు ఆయిల్. క్వాంటిటీ కొంచెం ఉంది కాబట్టి మనకి ఆయిల్ కానీ మిల్క్ కానీ తక్కువ పడుతుంది. సో మిల్క్ కూడా ఒక 1/2 కప్ అండి. సో ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా కలిపేయండి. మొత్తము మనకి మిక్చర్ అంతా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసి నీట్గా మొత్తం కలిపేసుకోండి. ఒకవేళ మీకు కలిపిన తర్వాత పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. సో నాకైతే ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా బాగా కలిపేయండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసి కలుపుకోండి. ఇలా ఒక 2 to 3 minutes ఇలా బాగా కలిపితే ఏంటంటే మనకి పిండి కూడా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. అండ్ మైదా యూజ్ చేయట్లేదండి మనం ఇందులో, అసలు ఎక్కడ కూడా మైదా లేదు. అండ్ అన్హెల్దీ ప్రోడక్ట్స్ అనేవే లేదండి. మనం షుగర్ కూడా యాడ్ చేయలేదు, బెల్లంతోనే చేస్తున్నాము. సో ఇది 100% మంచి రెసిపీ అండి పిల్లలకి, అండ్ చాలా ఇష్టంగా తింటారు. ఇది రాగి పిండితో చేసామని కూడా వాళ్ళకి అసలు డౌట్ కూడా రాదనమాట. సో నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్కి నేను ఇలా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న పిండి అంతా ఇందులో వేసేయాలండి బౌల్లో. సో పిండి అంతా ఇందులో వేసేసిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 times అండి దీన్ని ఇలా ట్యాప్ చేయండి గిన్నెని. సో మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత నేను ఒక కుక్కర్లో కొంచెం ఉప్పు, నేను ఈ వేస్తున్న ఉప్పు ఇప్పుడు మీకు నేను ఆల్మోస్ట్ ఒక 100 times యూజ్ చేసే ఉంటాను దీన్ని. సో ఇది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ సపరేట్గా ఒక జార్లో వేసి పక్కన పెట్టుకోండి. సో ఇలా ఉప్పు వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చిన్న స్టాండ్ పెడుతున్నానండి ఇందులోనే. నేను కొంచెం హైట్ రావడం కోసమని ఒక స్టాండ్ పెడుతున్నాను కింద. సో ఈ స్టాండ్ పెట్టిన తర్వాత దీంట్లో మనం ఒక మూత పెట్టేసి దీన్ని ఒక ప్రీ హీట్ చేయాలండి. ఒక 3 minutes సిమ్లో పెట్టి ప్రీ హీట్ చేయండి.
సో ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మనం ఇందాక వేసుకున్న పిండి ఉంది కదా, ఆ గిన్నెని ఇందులో పెట్టి కుక్కర్ మూత పెట్టేయండి. విజిల్ పెట్టకండి, జస్ట్ కుక్కర్ మూత పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని కుక్ చేసుకుంటే మనకి ఇలా కేక్ రెడీ అయిపోతుంది. ఇది యాక్చువల్గా కేక్ రెసిపీ అండి, బట్ ఇందులో మైదా కానీ షుగర్ కానీ మనం ఎక్కడ యాడ్ చేయలేదు. పిల్లలకి మంచి హెల్తీ రెసిపీ ఇది. సో నా వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే సజెషన్స్లోకి వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ కేక్ని డిమౌల్డ్ చేసిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేయలేదు, కంప్లీట్గా బెల్లమే ఉంది కాబట్టి ఇది ఎంత రెసిపీ అయినా, ఎంత క్వాంటిటీలో అయినా, ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకొని హాయిగా తినొచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్. సో రాగి పిండి పిల్లలకి కూడా మంచిది, రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్ అండ్ B12 కాబట్టి హాయిగా ఎంతైనా చేసి పెట్టుకోవచ్చండి. హాలిడేస్ వస్తున్నాయి ఎట్లాగో. సో ఇదండి ఈరోజు రెసిపీ, రాగి కేక్. నో మైదా, నో షుగర్, 100% హెల్దీ రెసిపీ. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్, హెల్దీ రెసిపీస్ నేను మీకు ఇంకా చాలా 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 పెడుతూనే ఉంటాను. సో మ్యాక్సిమం నేను హెల్తీ రెసిపీసే పెట్టడానికి ట్రై చేస్తున్నానండి, బట్ కొన్ని కొన్ని తప్పట్లేదు. అన్హెల్దీ కానీ జంక్ కానీ ఇంకా అట్లీస్ట్ 80% అయితే నేను హెల్తీ రెసిపీసే పెడుతున్నాను. సో ముందు కూడా మీరు నా రెసిపీస్ చాలా ఉన్నాయి రాగి పిండితో చేసినవి. సో తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.